ఓం శాంతి. ఈరోజు మురళి 10/1/2025. मीठे बच्चे, बाप तुम्हें ज्ञान योग की खुदा खिलाकर जबरदस्त खातिरी करते हैं, तो सदैव कुछ मौज में रहो और श्रीमत अनुसार सबकी खातिरी करते चलो. మధురమైన పిల్లలారా, బాబా మీకు జ్ఞాన యోగాల యొక్క భోజనం తినిపిస్తూ జబర్దస్త్ మర్యాద చేస్తున్నారు. కాబట్టి సదా ఆనందంలో ఉండండి, కుష్మోజ్లో ఉండండి. మరియు శ్రీమతానుసారం అందరికీ మర్యాద చేస్తూ వెళ్ళండి. బాబా మీకు జ్ఞాన యోగాల యొక్క భోజనం తినిపిస్తూ జబర్దస్తైన మర్యాద చేస్తున్నారు. కాబట్టి సదా ఆనందంలో ఉండండి మరియు శ్రీమాత అనుసారం అందరికీ మర్యాద చేస్తూ వెళ్ళండి. ప్రశ్న: इस संगम युग पर आपके पास सबसे अमूल्य चीज कौन सी है जिसकी संभाल करनी है? ఈ సంగమ యుగంలో మీ దగ్గర అన్నింటికంటే అమూల్యమైన వస్తువు ఏంటి ఉంది? దానిని సంభాళించుకోవాలి జాగ్రత్తగా. ఈ సంగమ యుగంలో మీ దగ్గర అన్నింటికన్నా అమూల్యమైన వస్తువు ఏంటి ఉంది? దానిని జాగ్రత్తగా సంభాళించుకోవాలి. उत्तर: इस सर्वोत्तम ब्राह्मण कुल में आपकी ये जीवन बहुत अमूल्य है. సమాధానం ఏంటి? ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో చేరేక ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో మీ యొక్క ఈ జీవితం చాలా అమూల్యమైనది. इसलिए शरीर की संभाल जरूर करनी. అందువలన శరీరాన్ని తప్పకుండా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. ऐसे नहीं ये तो मिट्टी का पुतला है, कहाँ ये खलास हो जाए. नहीं, ఇలా ఆలోచించకండి. ఇది మట్టి బొమ్మే కదా, సమాప్తి అయిపోయేదే కదా అని ఆలోచించకండి. इनको जीते रखना है. దీనిని జీవిస్తూ ఉంచాలి, జీవించి ఉండేలా చూసుకోవాలి. कोई बीमार होते तो उनसे तंग नहीं होना चाहिए. ఏదైనా అనారోగ్యం వచ్చినా దాంతో విసుగు చెందకూడదు. उनको बोलो तुम शिव बाबा को याद करो. जितना याद करेंगे उतना पाप కట్టతే जाएंगे. అటువంటి వారికి చెప్తూ ఉండండి, అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా శివ్ బాబాని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉండండి. ఎంత బాబా స్మృతి చేస్తారో అంత పాపాలు నశిస్తూ ఉంటాయి. उनकी सर्विस करनी चाहिए, जीता रहे.
शिव बाबा को याद करता रहे. కాబట్టి శరీరానికి సర్వీస్ చేయాలి, మనం సేవ చేయాలి. అది జీవించి ఉండాలి. మనము శివ్ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి అని శరీరం మీద కూడా గమనిక పెట్టాలి. శరీరం యొక్క సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. అది జీవిస్తూ ఉండాలి. శివ్ బాబాని మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలని గమనిక పెట్టాలి. ओम शांति. ज्ञान का तीसरा नेत्र देने वाले रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. ఏంటి మనం కూర్చొని వింటున్నాం ఇక్కడ? జ్ఞానం యొక్క మూడో నేత్రం ఇచ్చే ఆత్మిక తండ్రే స్వయంగా కూర్చొని ఆత్మిక పిల్లలకు చెప్తున్న విషయాలు. ज्ञान का तीसरा नेत्र सिवाय बाप के और कोई दे नहीं सकता. अभी तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला है. జ్ఞానం యొక్క మూడో నేత్రం బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలు మీకైతే అది లభించింది. ఏంటి? జ్ఞానం యొక్క మూడో నేత్రం. अब भी तुम बच्चे जानते हैं कि ये पुरानी दुनिया बदलने वाली है. నేత్రం తెరుచుకోవటంతో అర్థమైన విషయం ఏంటి? పాత ప్రపంచం పరివర్తన అయ్యేది ఉంది. बेचारे मनुष्य नहीं जानते कि कौन बदलाने वाले हैं और कैसे बदलाते. పాప మనుషులకైతే తెలియదు ఎవరు దీన్ని పరివర్తన చేసేవారు, ఈ పాత ప్రపంచాన్ని ఎలా పరివర్తన చేస్తారు, ఏ ప్రాసెస్‌లో. क्योंकि उन्होंको ज्ञान का तीसरा नेत्र ही नहीं है. వారికి ఇది తెలియకపోవటానికి కారణం జ్ఞానం యొక్క మూడో నేత్రమే లభించలేదు కదా వారికి. तुम बच्चों को अभी ज्ञान का तीसरा नेत्र मिला है जिससे तुम सृष्टि के आदि मध्य अंत को जान गए हो. ये है ज्ञान की सक्रीन. పిల్లలు మీకైతే ఇప్పుడు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది. దానితో సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం అంతా తెలుసుకున్నారు మీరు. జ్ఞానం అనే మూడవ నేత్రము మరియు ఇది జ్ఞానం యొక్క सक्रीन తీసుకుంటున్నాము. सक्रीन की एक बूंद भी कितनी मीठी होती है. ज्ञान का एक ही अक्षर है मन मनाबो. ये अक्षर कितना मीठा है सक्रीन. ఒక్క డ్రాప్ కూడా ఎంత తియ్యగా ఉంటుంది తెలుసా? సారం, మధురం యొక్క సారం అది. అలాగే జ్ఞానం యొక్క సారం ఒకే బిందువు, ఒకే డ్రాప్. మన్ మన భవ అనే పదం ఎంత మధురమైనది ఇది. వినటానికి కాదు, అది చేయటం మొదలు పెడితే ఆహా ఎంత మధురత ఉంది అనిపిస్తుంది. మన భవిష్యత్తులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే అది ఏంటది? అప్నీకు ఆత్మ సమజ్ బాప్కో యాద్ కరో. ఏం ప్రయత్నం చేయాలి? మన భవ అంటే మనసులో ఆత్మ నేను అని భావిస్తూ బాబాని జ్ఞాపకం చేయండి. మనసు బాబా పైన పెట్టండి. बाप शांतिधाम और सुखधाम का रास्ता बता रहे हैं. बाप आए बच्चों को स्वर्ग का वर्षा देने, तो बच्चों को कितनी खुशी रहनी चाहिए. బాబా శాంతిధామం సుఖధామం యొక్క మార్గం చూపిస్తున్నారు. స్వర్గ వారసత్వం పిల్లలకి ఇవ్వటానికి వచ్చారు. మరి ఎంత ఖుషి ఉండాలి పిల్లలు మనకు. कहते भी है खुशी जैसी खुराक नहीं. ఆనందానికి మించిన భోజనం లేదు అంటారు. जो सदी खुशमौज में रहते उनके लिए जैसे खुराक होती है. ఎవరు సదా సంతోషంగా ఆనందంలో ఉంటారో వారి కోసం ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఆనందము. 21 జన్మ మౌజ్ में रहने की ये जबरदस्त खुराक है. 21 జన్మల వరకు ఆనందంలో ఉంచే జబర్దస్త్ అయిన ఔషధము లేదా జబర్దస్త్ అయిన भोजनम. ये खुराक सदा एक दो को खिलाते रहो. ये है एक दो की జబర్దస్త్ ఖాద్యది. ఇలాంటి భోజనం ఒకరికొకరు తినిపిస్తూ ఉండండి. జబర్దస్త్ అయిన మర్యాద చేసినట్టు అవుతుంది ఒకరికొకరు. ఇది ऐसे खातरी और कोई मनुष्य मनुष्य की कर ना सके. ఇలాంటి మర్యాద ఏ మానవులకి చేయలేరు. మిగిలిన స్థూల పదార్థాలు తినిపిస్తారు కానీ జ్ఞాన యోగాల యొక్క భోజనం. तुम बच्चे श्रीमत पर सभी की रूहानी कातरी करते. सच्ची सच्ची कुछ खैराफत भी ये है इसको बाप का परिचय देना. పిల్లలు మీరు శ్రీమతంపై అందరికీ ఆత్మిక మర్యాద చేస్తున్నారు. సత్య సత్యమైన శుభ సమాచారం కూడా ఇదే.
ఎవరికైనా బాబా పరిచయమేమట. मीठे बच्चे जानते बेहद के बाप द्वारा हमको जीवन मुक्ति का सौगात मिलती है। सत्य में भारत जीवन मुक्त था, पावन था। बाप बहुत बड़ी ऊंची खुराक देते, तब तो गायन ने अत्यंत सुख पूछना हो तो गोपियों से पूछो। మధురమైన పిల్లలకు తెలుసు బేహద్ బాబా ద్వారా జీవన్ ముక్తి యొక్క బహుమతి లభిస్తుంది మనకు. అందరికీ ఈ వార్త చెప్పడమే పుష్కరాఫత్ అంటున్నారు బాబా. శుభ సమాచారం. ఏదైనా మనకి మంచి ప్రాప్తి దొరికితే ఉండదు కదా! మన నోరు, మనసు ఎంత ఉత్సాహంగా పొంగుతూ ఉంటుందంటే అందరికీ చెప్పేయాలి, చెప్పేయాలి. అలాగే బాబా వచ్చారు అనంతమైన బహుమతి ఇవ్వటానికి. ఒకప్పుడు ఇచ్చారు సతీగం. భారతదేశం సతీగంలో జీవన్ముక్త అవస్థలో ఉండేది. పావనంగా ఉండేది. బాబా చాలా మంచి భోజనం మనకిస్తున్నారు. దాంతో అతీంద్రియ సుఖాలకు వెళ్తున్నాం. అందుకే గోపికలను అడగండి. అతీంద్రియ సుఖం కోసమని వర్ణించారు. అది ఇదే సుఖం. ये ज्ञान और योग की कितनी फर्स्ट क्लास वंडरफुल खुराक है। और ये खुराक एक ही रूहानी सज्जन के पास है और किसके इस खुराक का मालूम ही नहीं है। జ్ఞానము యోగము అని ఎంత ఫస్ట్ క్లాస్ అయినా జ్ఞాన యోగాలనే ఎంత ఫస్ట్ క్లాస్ అయినా వండర్ఫుల్ మెడిసిన్, వండర్ఫుల్ ఔషధం ఇది. జ్ఞాన యోగాల యొక్క ఔషధం. ఈ ఔషధం, ఈ మెడిసిన్ ఒక్క ఆత్మిక సర్జన్ బాబా దగ్గరే ఉంది. ఇంకే సర్జన్ ఇవ్వలేరు. తెలీదు ఎవరికి ఈ ఔషధం, ఈ మెడిసిన్ కోసం. बाप कहते हैं मीठे बच्चों तुम्हारे लिए तेरी पर सौगात ले आया हूँ। मुक्ति, जीवन मुक्ति की ये सौगात मेरे पास से रहते हैं। कल्प कल्प मैं ही आकर तुमको ये सौगात देता हूँ, फिर रावण छीन लेता है। तो अभी तुम बच्चों को कितनी खुशी का परा चढ़ा रहना चाहिए। శివ బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నేను వచ్చేటప్పుడు పిల్లలు మీకోసం అరచేతిలో స్వర్గము, వైకుంఠము అనే సోగాత్, జీవన్ముక్తి అనే బహుమతులు నా దగ్గరే ఉన్నాయి. నేను అరచేతిలో తీసుకొని వస్తున్నాను మీకోసం. కల్పకల్పం నేను ఒక్కడినే ఇలాంటి సోగాత్ మీకు ఇస్తున్నాను. జీవన్ముక్తి, స్వర్గం అనేది. తర్వాత రావణుడు వచ్చి దాన్ని అపహరించేస్తున్నాడు మీ నుండి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ విషయం తెలిసాక ఎంత ఖుషి, నష ఎక్కిపోవాలి మీకు. तुम जानते हो हमारा एक ही बाप टीचर और सच्चा सच्चा सतगुरु है जो हमको साथ ले जाते। मोस्ट बिलॉर्ड बाप से विश्व की बादशाही मिलती है। ये कम बात है क्या? बच्चों को सदैव हर्षित रहना चाहिए। మీకు ఇప్పుడు తెలుసు ఒక బాబాయే మాకు టీచర్, తండ్రి టీచర్, సత్యసత్యమైన సద్గురు మమ్మల్ని తోడుగా తీసుకెళ్తున్నారు. అతి ప్రియమైన తండ్రి, విశ్వ రాజ్యాధికారం దొరుకుతుంది ఈ తండ్రి నుండి. తక్కువ అనుకున్నారా ఏంటిది? ఎందుకు ఆ హర్షిత స్థితి ఉండట్లేదు? ఇంకా ప్రపంచ విషయాల్లోని ఆరాటంలో ఉంటున్నారు. ఎంత హర్షితంగా ఉండాలి? ఎవరు దొరికారు? ఎటువంటి ప్రాప్తి దొరుకుతుంది అర్థమైతే? గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈస్ ది బెస్ట్. ఈ అభి కాహి గాయన్ అయినా భవిష్యత్ వదిలేయండి. ప్రస్తుతం గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఎంత శ్రేష్టమైనది. ఈ జీవితం యొక్క గాయనం కదా ఇది. फिर नई दुनिया में तुम सदैव खुशियां मनाते रहेंगे। दुनिया नहीं जानती कि सच्ची सच्ची खुशियां कब मनाई जाएंगी। కొత్త ప్రపంచంలో వెళ్తే సదా ఆనందాలు జరుపుకుంటారు మీరు. ప్రపంచానికి ఇది తెలీదు. సత్యమైన ఆనందం ఎప్పుడు జరుపుకుంటాం మనము అని. చిన్న చిన్న పండుగలు ఒకరోజు చేసుకుని, ఒక పూట చేసుకునే ఆనందాలు అనుకుంటున్నారు. కానీ రోజు పండగనే ఆనందాలు ఎప్పుడు ఉంటుంది మన భారతదేశంలో? ఎవరికీ తెలియదు. మనుష్यों को तो सती का ज्ञानी नहीं तो यहाँ ही मनाते रहते। సతీగం యొక్క పరిచయం, జ్ఞానం తెలియదు కదా, అందుకే ఇక్కడవే పండుగలు అనేసుకుంటున్నారు. परंतु इस पुरानी तमो प्रधान दुनिया में खुशी कहाँ से आई? పండగ ఖుషి ఎక్కడ ఉంటది ఇక్కడ? తమో ప్రధాన ప్రపంచం, పాత ప్రపంచం. యహాతో ఒకవైపు పెచ్చులు పడిపోయే ఇల్లు, ఇంకోవైపు పండగ అంటే ఏముంటది చెప్పండి? ఏం ఖుషి? यहाँ तो త్రాహి త్రాహి करते रहे कि इतना दुखी दुनिया है। త్రాహి త్రాహి అని అరుస్తున్నారు కదా మనుషులు ఒకవైపు.
ఎన్ని పరిస్థితుల్లో సతమతమవుతూ ఎంత దుఃఖాలుండే ప్రపంచం. ఇక్కడేం పండగ అంటున్నారు బాబా. इकड़ेम खुशी ఉంది. సతీగల్లాకెళ్ళిపోండి పండగంటే అది. बाप तुम बच्चों को कितना सहज रास्ता बताते हैं। गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहो। धंधा दूरी आदि करते भी मुझे याद करते रहो। పిల్లలు మీకు బాబా ఎంత సహజమైన మార్గం చూపిస్తున్నారు. గృహస్థాన్ని వదలకండి. కానీ కమల పుష్ప సమానంగా ఉండండి. అదే గృహస్థంలో ఉంటూ అంటి ముట్టనట్ల వికారాల నుండి. వికారాల నుండి, బాధ్యతల నుండి, మనుషుల నుండి గాదు. బాధ్యతలంతే ఎక్కువ ఏకాగ్రతగా నిర్వర్తించాలి ఇంతకు ముందు కన్నా. ఇంతకు ముందు కన్నా మన చుట్టూ బంధుమిత్రులను ప్రేమించాలి. కానీ వికారాల నుండి మాత్రం కమల పుష్పంలా అతీతంగా ఉండాలి. అందరి ముందు ఉంటూ, గృహస్థంలో ఉంటూ. అలాగే ఉద్యోగం, వ్యాపారమో చేతులతో, బుద్ధితో చేస్తూ కూడా నన్నొక్కడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మీరు చెప్తున్నారు బాబా. ఇదే మార్గం. అలాంటి సతీగం, పండగ, ఖుషి, ఖుషి ఆనందాలే ఉన్న ప్రపంచంలో వెళ్ళాలంటే మార్గం ఇది. जैसे आशिक और माशूक होते वो तो एक-दो को याद करते रहते हैं. वो उनका आशिक, वो उनका माशूक होता है. ప్రియుడు, ప్రియురాలు ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు చూడండి. అలా బాబా మన బుద్ధిలో వచ్చేయాలి. यहाँ ये बात नहीं, यहाँ तो तुम सभी एक माशूक के जन्म जन्मांतर से आशिक रहे हो. అక్కడ ఒక శరీరధారి ప్రియురాలైతే ఒక శరీరధారి ప్రియుడే ఉంటారు. ఇక్కడ అది కాదు. ఇక్కడైతే ఒకే ప్రియుడు మనకి. అందరికీ ఒకే ప్రియుడు. జన్మ జన్మల నుండి పిలుస్తూ వచ్చాం మనం ప్రియురాళ్ళు. बाप तुम्हारा कभी आशिक नहीं बनता, तुम उस माशूक को आने के लिए याद करते आए हो. బాబా మిమ్మల్ని బాబా ఎప్పుడు కూడా మీకు ప్రియురాలుగా మారరు అతడు. అతని సంబంధం సర్వ సంబంధాలు వర్ణిస్తాం భగవంతుని. నీవే సర్వం మమ దేవ దేవ అని. కానీ ప్రియురాలు లేదా పత్ని, భార్య అవరతడు. ప్రియుడు సంబంధమే ఉంటుంది. అన్నలైనా బాబాని ప్రియుడుగానే జ్ఞాపకం చేసేది ఉంటుంది. ఎందుకంటే జన్మ జన్మల నుండి పరితపించేది దిగిరా దిగిరా అని. కాబట్టి ప్రియురాళ్ళే అవుతాం మనము అని చెప్తున్నారు బాబా. जब दुख जास्ती होता है तो जास्ती सिमरन करते, तब तो गायन भी है दुख में सिमरन सब करे सुख में करे ने कोई. దుఃఖం ఎక్కువ అయినప్పుడు ఎక్కువ స్మరణలోకి వస్తారు భగవంతుడు. అందుకే ఒక కవి కూడా రాశారు, దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరు స్మరించరు అని. इस समय जैसे बाप सर्वशक्तिमान है, दिन प्रतिदिन माया भी सर्वशक्तिमान तमो प्रदान होती जाती. इसलिए अब बाप कहते हैं, मीठे बच्चे देही अभिमानी बनो. अपने को आत्मा समझ मुझ बाप को याद करो और साथ साथ दैवी गुण भी धारण करो. तुम ऐसे लक्ष्मी नारायण बन जाएंगे. ఈ సమయంలో బాబా ఎంత సర్వశక్తివంతుడై ఉన్నారో రోజు రోజుకి మాయ కూడా సర్వశక్తివాన్ తమో ప్రధానమైన మాయ నిలబడుతుంది మన ఎదురుగా. అందుకు దీని నుండి రక్షణ పొందడానికి బాబా ఏం చెప్తున్నారు మనకి? తమ ప్రధాన స్థితి పెరుగుతున్న కొద్ది ప్రపంచంలో మనలో ఏం పెరగాలి? మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగతారమని. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి. దాంతో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోండి. లక్ష్మీనారాయణలు అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఆత్మ అనేది చూడండి, మిమ్మల్ని మీరు బిందు బాబాని జ్ఞాపకం చేయండి. दैवी गुना धारण చేయండి. इस पढ़ाई में मुख्य बात यही याद की ऊंचते ऊंच बाप को बहुत प्यार स्नेह से याद करना चाहिए. ఈ చదువులో ముఖ్యమైన విషయమే బాబా స్మృతి. ఉన్నతోన్నతమైన బాబాని చాలా ప్రేమతో, చాలా స్నేహంతో జ్ఞాపకం చేయాలి. वो ऊंचती ऊंच बाप ही नई दुनिया स्थापन करने वाला है. बाप कहते मैं आया हूँ तुम बच्चों को विश्व का मालिक बनाने, इसलिए अब मुझे याद करो तो तुम्हारे अनेक जन्मों के पाप కట్ జాయింగే. ఉన్నతోన్నతమైన బాబా ఉండేది కొత్త ప్రపంచాన్ని స్థాపించే బాబా.
బాబా చెప్తున్నారు నేనొచ్చాను పిల్లలు మిమ్మల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేయటానికి. అందువలన ఇప్పుడు నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ అనేక జన్మల పాపాలున్నాయే నాశనం అయిపోతాయి అవి. సమాప్తి అవుతాయి అని బాబా ఎంత అర్థం చేయిస్తున్నారు క్లియర్‌గా. పతిత్ పావన్ బాప్ कहते तुम बहुत पतित बन गए हो। इसलिए अब तुम मुझे याद करो तो तुम पावन बन और पावन दुनिया का मालिक बन जाएंगे। మనకు అర్థం కాని విషయం అర్థం చేస్తున్నారు బాబా. ఏంటది? పతిత పావన బాబా కాబట్టి అర్థం చేయిస్తున్నారు. చాలా పతితులైపోయి ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను వినండి. అందుకే ఏం చేయాలంటే తండ్రి నన్నే మీరు జ్ఞాపకం చేసుకుంటే పావనంగా తయారవుతారు మీరు. పావన ప్రపంచానికి అధిపతులైపోతారు. पतित पावन बाप को ही बुलाते हैं ना। अब बाप आए तो जरूर पावन बनना पड़े। పతిత పావనైన బాబానే పిలిచారు కదా, వచ్చేసారు కదా, వచ్చారా లేదా? మరి తప్పకుండా బాబాని జ్ఞాపకం చేయాలి కదా. పావనంగా తారవ్వాలి కదా బాబా సలహాపై నడిచి. बाप दुख हरता सुख करता है, बराबर सती में पावन दुनिया थी तो सभी सुखी ही थे। अब बाप फिर से कहते बच्चे शांति धाम और सुख धाम को याद करते रहो। अभी है संगम युग, बाबा दुख हरता सुख करता। తప్పకుండా సతీ గల పావన ప్రపంచం ఉండేది. పతిత పావనుడే కదా పావన ప్రపంచాన్ని ఇచ్చారు. దుఃఖహర్త సుఖకర్త కదా. పావనంగా ఉండడం వల్ల అందరూ సుఖిగా ఉండేవారు. చూడండి ఒకదానికొకటి కనెక్షన్. జ్ఞానానికి సాగరుడు కదా అతడు. తరగని జ్ఞానం ఇచ్చేవారు. అందుకే పావనంగా చేయగలిగే శక్తి అతనికే ఉంది పతిత పావని. పావనంగా చేసేవారు కదా! అందుకే సుఖం అతడే ఇవ్వగలరు. దుఃఖకర్త, సుఖకర్త అతడే కాగలరు. ఎందుకంటే పావన స్థితి ఉంటేనే సుఖం పొందేది ఉంది. अब बाप फिर से कहते बच्चे शांति धाम और सुख धाम को याद करते रहो। अब भी ये संगम युग। ఇప్పుడు బాబా మరలా చెప్తున్నారు పిల్లలారా శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి. ఇప్పుడు సంగమ యుగంలో చేరారు మీరు. కి భయ్యా తుమ్కో ఇస్ పార్ సే ఉస్ పార్ లే జాతే హై. సంగమ యుగం అంటే ఏంటి? ఆ తీరాన్ని వదిలేసాం పాత ప్రపంచం. ఇంకో తీరానికి బాబా మనల్ని తీసుకెళ్తున్నారు. మధ్య మార్గంలో ఉన్న ఇది సంగమ యుగం. ఉం? नया कोई एक नहीं, सारी दुनिया जैसे एक बड़ा जहाज है उनको पार ले जाते हैं. ఒక చిన్న బోటు నావ కాదు, మొత్తం ప్రపంచం ఒక నావలా చూడండి బుద్ధితో మీరు. అందులో మీరు కూర్చున్నారు. బాబా దాన్ని తీరానికి తీసుకొని వెళ్తున్నారు నావ ఇక్కడే కూర్చొని. तुम मीठे बच्चों को कितनी खुशियां होनी चाहिए. ఇవన్నీ తలుచుకుంటే మధురమైన పిల్లలు మీకు ఎంత ఆనందాలు నిండిపోవాలి. खुशियां అంటున్నారు బాబా. ఆనందాలు నిండిపోవాలి. तुम्हारे लिए तो सदैव खुशी ही खुशी है. बेहद का बाप हमको पढ़ा रहे, वाह ये तो कभी ना सुना ना पढ़ा. మీకోసమైతే సదా ఖుషి ఖుషి ఉంది ఉండాలి. ఎందుకంటే బేహద్ బాబాయ్ మాకు చదివిస్తున్నారు. ఓహో ఎప్పుడు నేను అది వినలేదు, ఎప్పుడు చదవలేదు ఇలాంటి చదువు ఏ జన్మలోని అని చాలా खुशी ఉండాలి. भगवान आज में तुम रूहानी बच्चों को राजयोग सिखा रहा हूँ जो पूरी रीते सीखना चाहिए, डांटना करनी चाहिए, पूरी रीति पढ़ना चाहिए. पढ़ाई में नंबर बार तो सदैव होते ही है. भगवान आज चाहिए నేను ఆత్మిక పిల్లలు మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. ఇది పూర్తి రీతిలో నేర్చుకోవాలి, ధారణ చేసుకోవాలి, చదువుకోవాలి. చదువులో నంబర్ వార్ అనేది సదా ఉండనే ఉంటారు. अपने को देखना चाहिए मैं उत्तम हूँ, मध्यम हूँ व कनिष्ठ हूँ. बाप कहते अपने को देखो मैं ऊंच पद पाने के लायक हूँ, रूहानी सर्विस करता हूँ. మిమ్మల్ని మీరు చూసుకోవాలి. నేను ఉత్తమ స్థితిలో ఉన్నానా, మధ్యమమా, కనిష్ట స్థితి. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను ఉన్నత పదవికి యోగ్యంగా ఉన్నానా, ఆత్మిక సర్వీస్ ఏమైనా చేస్తున్నానా, 2 మాటలు చెప్పి బాబా దగ్గర రండి, సెంటర్ రావాలి కదా ఎవరైనా. మన ముందు వస్తే కదా ఎవరినైనా తీసుకురావాలి, ఆ సుఖం ఇవ్వాలని అనిపిస్తుంది కదా. టైం అయ్యేసరికి ఒక నియమం ప్రకారం మురళి మనం అనుకుంటాము మన వ్యాపారాలు పోతాయని, కానీ వ్యాపారాలు పెరుగుతాయి. ఆ టైంలో మనం రిజెక్ట్ చేస్తే వ్యాపారాన్ని బాబా మురళి
టైం కేటాయిస్తే నెక్స్ట్ అంత ఫాస్ట్‌గా పని జరుగుతుందనమాట. क्योंकि बाप कहते हैं बच्चे सर्विसेबल बनो, फॉलो करो। मैं सर्विस के लिए रोज़ सर्विस करता है, इसलिए तो ये रट लिया है। ఎందుకంటే శివ బాబా చెప్తున్నారు, నేనొచ్చేది మీ సేవ కోసం రోజు వచ్చేస్తాను. అందుకే కదా ఈ రథం తీసుకున్నాను. మరి నన్ను చూసి మీరు ఫాలో చేయాలి. ఆత్మిక సర్వీస్ చేయాలి రోజు. తండ్రి ఏం చేస్తున్నారు అది పిల్లలు చెయ్యాలి కదా! ఎలా మిస్ చేస్తారు మీరెవరికైనా బాబా మెసేజ్ ఇచ్చి, బాబా పిల్లలుగా చెయ్యాలి అని? इनका रथ बीमार पड़ जाते तो मैं इनमें बैठ मुरली लिखता हूँ, मुख से तो बोल नहीं सकते तो मैं लिख देता ताकि बच्चों के लिए मुरली मिस ना हो, तो मैं भी सर्विस हूँ पर हूँ ना, ये है रूहानी సర్వీస్. శివబాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా రథం ఎప్పుడైనా అనారోగ్యంలో ఉంటే అతని చేతులతో అంటే నోటితో మాట్లాడే పరిస్థితి లేదు. అస్తమా ఉండేది కదా బాబాకు, దగ్గు అవి. అప్పుడు బాబా ఏం చేసేవారు, రాసేవారు కూర్చొని ముందే. రాసేసి అది బాబా ఏ పిల్లల పేరు చెప్తారో ఆ పిల్లలు. దాదీలు ఉండేవారు కదా! మమ్మ ఉండేవారు, దాదీలు ఉండేవారు. బాబా వాళ్ళ చేత సభలో చదివించేవారు. పిల్లలు మిస్ అవ్వకూడదు మురళి అని శివబాబా గమనిక అంత ఉండేది. నేనొచ్చి నేనున్న రథం మాట్లాడడానికి అనుకూలంగా లేదు. అనారోగ్యం ఉంది అంటే చేతులతో రాసైనా ఈ బ్రహ్మ చేతులు ఉపయోగించి మురళి రాసిచ్చేవాడిని నేను. శివబాబా చెప్తున్నారు. ఇలా నేను మీ సేవలో నిమగ్నమై ఉన్నాను కదా! आत्मिक सेवा अंटाరు దీన్ని, रूहानी सर्विस अंटाరు. तो तुम बच्चे भी बाप की सर्विस में लग जाओ. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. కాబట్టి పిల్లలు కూడా మీరేం చేయాలి మరి? నాన్న ఏం చేస్తది పిల్లలు చేస్తారా చేయరా? ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. ఇమిడిపోండి సేవలో. जो अच्छा पुरुषार्थ करते, अच्छी सर्विस करते उनको महावीर कहा जाता है. सर्विस పైనంత ఇంట్రెస్ట్ పెడితే మహావీరులు అంటారు బాబా. देखा जाता है कौन महावीर है जो बाबा के डायरेक्शन पर चलते. చూస్తాను మీలో ఎవరు మహావీరులు కూర్చున్నారు. నేను ఇచ్చే డైరెక్షన్ గుర్తుంచుకొని చేస్తారు. బాబా చెప్తున్నారు. बाप का फरमान है अपने को आत्मा समझ, भाई भाई देखो, इस शरीर को भूल जाओ. बाबा भी शरीर को नहीं देखते. శివ్ బాబా ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు శరీరాలు చూడరంట మీ శరీరాన్ని. ఆత్మను చూస్తూ చెప్తారు శిక్షణ. మీరు ఆత్మీయత చేయాల్సి ఉంది అని. అలా బాబా ఆజ్ఞ మనకు కూడా. ఏమని? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ అందరినీ సోదరులుగా భావిస్తూ జ్ఞానం ఇవ్వండి. बाप कहते मैं आत्माओं को देखता, बाकी ये तो ज्ञान है कि आत्मा शरीर बिगर बोल नहीं सकते. मैं भी इस शरीर में आया हूं, लोन लिया हुआ है. शरीर साथ ही आत्मा पढ़ सकती है. बाबा की बैठक यह प्रकृति में है. यह है अकाल तक. ఈ శరీరాన్ని మరచే ప్రయత్నం చేయండి. శివ బాబా చెప్తున్నారు, నేను కూడా ఆత్మల్ని చూస్తాను. చూస్తూ కూడా నా లోపలైతే జ్ఞానం ఉంది, శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు అని. నేను కూడా శరీరం లేకుండా కార్యం చేయలేను. లోనుగా తీసుకొని వచ్చాను కదా ఈ శరీరం. శివ బాబా చెప్తున్నారు. కానీ ఇది ఒక పరికరం మాత్రమే అని కూడా జ్ఞానం బాబా బుద్ధిలో ఉంటుంది. అందుకే ఎవరి శరీరాలపైన భావన వెళ్ళకుండా ఆత్మ కదా, నా పిల్లలు కదా అనుకుంటారు. అలా నా సోదరులు కదా, ఆత్మ కదా అనుకోవాలి మనం ఎవరినైనా. శరీరంతోనే ఆత్మ చదవగలదు కదా. కేవలం బిందు గాల్లో ఎగురుతూ చదువుతుందా? బాబా కూడా ఈయన బ్రుకటి స్థానంలో కూర్చుంటున్నారు. అకాల్ తఖ్త్ అయింది బ్రహ్మ బ్రుకటి. బ్రహ్మ శరీరం శివ బాబాకు. आत्मा अकाल मूर्त है. आत्मा कब छोटी बड़ी नहीं होती, शरीर छोटा बड़ा होता है. ఆత్మ అకాల్ మూర్తి చిన్న పెద్ద సైజుల్లో మారనిది అది ఎప్పుడు. శరీరమే సైజులు మారుతూ ఉంటుంది. जो भी आत्मा ही उन सभी का तख्त ये ब्रुकटी है. చిన్న ఆత్మ అందరు మనం అందరికీ బ్రుకటి ఏదైతే ఉందో ఇది సింహాసనం, ఆత్మ కూర్చునే జాగా. शरीर तो सभी के भिन्न भिन्न होते. किसका अकाल तख्त पुरुष का है, किसका अकाल तख्त स्त्री का है, किसका अकाल तख्त बच्चे का है.
ఈ సింహాసనం అకాల్ తఖ్త్ ఏదైతే అందరికి దొరికిందో ఆత్మకి బ్రకటి లేదా శరీరము రకరకాలుంది. కొంతమందిది పురుష రూపంలో ఉన్న సింహాసనం, కొంతమందిది స్త్రీ రూపం, కొంతమంది చిన్న పిల్లల రూపం సింహాసనం. बाप बैठ बच्चों को रूहानी ड्रेस सिखलाते। जब कोई से बात करो तो पहले अपनी को आत्मा समझो। బాబా కూర్చుని పిల్లలకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తున్నారు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా లోపల లోపల నుండి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. సింహాసనం మీద కూర్చున్నాను, మాట్లాడుతున్నాను. हम आत्मा फलाने भाई से बात करते हैं, बाप का पैगाम देते हैं कि शिव बाबा को याद करो, याद से ही जंग उतरनी. ఆత్మ నేను ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను. బాబా సందేశం ఇస్తున్నాను నేను. శివ్ బాబాని జ్ఞాపకం చేస్తే నీ ఆత్మ మీద ఉన్న తుప్పు తొలగుతుందనే సందేశం నేను సోదరాత్మకి ఇస్తున్నాను అనుకోండి. सोने में जब लाई पड़ती तो सोने की वैल्यू ही कम हो जाती है। तुम आत्माओं में भी जंग पड़ने से तुम वैल्यूलेस हो गई हो। अब फिर पावन बनना है. బంగారంలో లోహాలు కలిసిపోతే బంగారం విలువ తగ్గిపోతుంది. ఆత్మ మీలో కూడా ఇప్పుడు జంగు పట్టింది. లోహాలు కలిసిపోయాయి. వాల్యూలెస్ అయిపోయారు మీరు. ఇప్పుడు మళ్ళీ పావనంగా తయారవ్వాలి, వాల్యూ రావాలి అంటే तुम आत्माओं को आप ज्ञान का तीसरा नेत्र मिला है. उस नेत्र से अपने भाइयों को देखो. भाई भाई को देखने से कर्मेंद्रिय चंचल नहीं होगी. ఆత్మల మీకు ఇప్పుడు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది. ఆ మూడవ నేత్రంతో సోదరాత్మల్ని చూసి అలవాటు చేసుకుంటే మీ కర్మేంద్రియాలు చంచలం కావు, ఆలోచనలు చంచలం కావు. राज्य भाग्य लेना है, विश्व का मालिक बनना है, तो ये मेहनत करो. రాజ్యభాగ్యం కావాలా? విశ్వరాజ్యం కావాలా వద్దా? కావాలా? కావాలంటే ఇది శ్రమ పడండి. మరి లోపల లోపల నుండి సోదరాత్మను చూస్తున్నాను. బాయి బాయి సమాజ్ సభీకు జ్ఞానం దో. ఎవరికి జ్ఞానం చెప్పిన వారు నా సోదరాత్మ అనే ఆలోచనతో జ్ఞానం చెప్పండి. तो फिर ये टेव आदत పక్కి हो जाएगी. సచ్చే సచ్చే బ్రదర్స్ తుమ్ సభీ హో. అప్పుడు ఈ అలవాటు పక్కా అయిపోతుంది మీకు. సత్య సత్యమైన సోదరులు మీరు కదా. बाप भी ऊपर से आए, तुम भी आए हो. बाप बच्चों से ही सर्विस कर रहे हैं. బాబా కూడా పైనుండి వచ్చారు తండ్రి, మీరు కూడా పైనుండి వచ్చారు జన్మల్లో. ఒకే తండ్రి పిల్లలు సోదరులు కదా. బాబా పిల్లలతో సహితం సేవ చేస్తున్నారు. పిల్లలు మనల్ని కూడా కలుపుకొని सर्विस करने की बाप हिम्मत देते. हिम्मत बच्चे मदद बाप तो ये प्रैक्टिस करनी है. సేవ చేసే సాహసం ఇస్తున్నారు బాబా పిల్లలకు. సేవ చేయండి, సాహసించి సహయోగం బాబా చేస్తారు. ఇది ప్రాక్టికల్‌గా అభ్యాసం చేయాలి కదా పిల్లలు. సాహసించి బాబాని తోడు పెట్టుకుంటే జరుగుతుంది అనేది. मैं आत्मा भाई को पढ़ाता हूँ, आत्मा पढ़ती है ना. इसको स्पिरिचुअल नॉलेज कहा जाता है, जो रूहानी बाप से ही मिलती है. ఆత్మ నేను సోదరాత్మకి చదివిస్తున్నాను, జ్ఞానం చెప్తున్నాను. ఆత్మ చదువుకుంటుంది కదా. ఇలాంటి అభ్యాసంలో ఉంటూ వింటాము, చెప్తాము. అందుకే స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మిక జ్ఞానం అంటారు దీన్ని. ఆత్మిక తండ్రి నుండి దొరికే జ్ఞానం ఇది. సంగం पर ही बाप आकर ये नॉलेज देते कि अपने को आत्मा समझो. ఇంకా ఈ జ్ఞానం వివరణ కూడా ఏంటి? శరీరాన్ని మరిచి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకునే ప్రాక్టీస్ పెంచుకోండి. ఇంటికెళ్ళే లోపల సంగమయుగంలోనే బాబా వచ్చి నాలెడ్జ్ ఇస్తారు. ఎందుకంటే ఇంటికెళ్ళే ముందే కదా చెప్పాలి. డిటాచ్ అవ్వాలి, శరీరం వదలాలి, కొద్ది రోజులు ఇంటికి వెళ్ళాలి అని. అది కూడా ఆత్మిక తండ్రి వచ్చి చెప్తారు. అందుకే ఇదే స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మ ఉన్నతి కోసం ఇచ్చే జ్ఞానం. तुम नंगे आए थे, फिर यहाँ शरीर धारण कर तुमने 84 जन्म पाठ बजाया. अब फिर वापस चलना, इसलिए अपने को आत्मा समझ బాయి బాయికి దృష్టి से देखना, ये मेहनत करनी है. మీరు నగ్నంగా వచ్చారు, శరీరాలు ఇక్కడ ధరించి 84 జన్మల పాత్ర పోషించారు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి.
అందుకే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ సోదర దృష్టితో చూడడం అలవాటు చేసుకునే శ్రమ పడండి. కొద్ది రోజులు బ్రతికి అన్నాడు ఇంటికెళ్ళే లోపల. अपनी मेहनत करनी दूसरों में हमारा किया जाता चैरिटी बिगिंस एट होम अर्थात पहले खुद को आत्मा समझ फिर भाइयों को समझाओ మీ శ్రమ మీరు పడాలి పురుషార్థ ఆత్మ సోదరాత్మలో అనుకోవటం ఎంత పవిత్ర భావం ఉంటుంది ఎంత ప్రేమ అనేది ఉంటుంది బాబా సమానమైన ప్రేమ అందరిపైన ఇది మీరు అనుభవించి ప్రాక్టీస్ చేయాలి ఇతరులు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీకెందుకు మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి ముందు స్వయం ఆత్మ అనుకుని ఈ సోదరుల్ని చూస్తూ జ్ఞానం చెప్పడం మీలో మీరు ప్రాక్టీస్ చేయండి ఎవరు చేస్తారు చేయలేదు మీకెందుకు तो अच्छी रीति तीर लगेगा ये జోహార్ బన్నా है ఈ ప్రాక్టీస్ తో మీరు మాట్లాడితే జ్ఞానం చెప్తే గురి తగులుతుంది ఎవరికైనా పదును నిండాలి మీలో मेहनत करेंगे तभी ऊंच पद पाएंगे इसमें कुछ सहन भी करना पड़ता है శ్రమ పడితేనే ఉన్నత పదవి దొరుకుతుంది మరి వినేసి వెళ్ళిపోతాను లేదా వింటే విన్నాను లేదంటే లేదు ఒక కఠిన నియమం పెట్టుకోవాలి కదా విన్నది మళ్ళీ అభ్యాసం చేయాలి శ్రమ పడాలి అప్పుడే పదవి అనేది దొరుకుతుంది ఇంకో శ్రమ ఏంటంటే సహించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఇందులో तो कौन था सहिंचाल जब कोई उल्टी सुल्टी बात बोले तो तुम चुप रहो तुम चुप रहेंगे तो फिर दूसरा क्या करेगा ताली दो हाथ से बजती है एक ने मुक्की ताली बजाई दूसरा चुप कर दे तो वहां पे ही चुप हो जाएंगे ताली से ताली बजाने से आवाज हो जाता है बच्चों को एक दो का कल्याण करना है बाबा చెప్తున్నారు ఎవరైనా ఉల్టా సుల్టా మాటలు అనేసినా మీరు మౌనంగా ఉండడం నేర్చుకోండి వేరే వాళ్ళు ఇంకేం అనగలరు చేతితో చేయి కలిస్తే చప్పట్లో సౌండ్ వస్తుంది ఒకరు నోరు ఇప్పేది ఏవో మిమ్మల్ని మాటలు అనేసారు మీ నోరు ఇప్పలేదు మౌనంగా ఉంటే చప్పట్లే మౌన చరవలేదు కదా అంటే ధ్వని రాదు కదా అది నేర్చుకోండి అన్నాను బాబా అప్పుడు అనిపిస్తది. ఏంటి మనం తక్కువైపోయామా, పనికిరాని అంటే శక్తి సామర్థ్యం లేని వాళ్ళు అనుకుంటారేమో ఇతరులు చూసేవాళ్ళు. అనుకోనియండి. కానీ మన స్థితి మనది డిస్టర్బ్ కాకూడదు. మన చుట్టూ వాతావరణం అశాంతి వాతావరణం తయారు కాకూడదు. అది నాకు ముఖ్యం. ఎవరేమనుకుంటే నాకేంటి? నా లోపల సంపద, నా లోపల స్థితి నాది స్ట్రాంగ్ కావాలి అంటే ఇది ఉండాలి. बच्चों को एक दो का कल्याण करना है పిల్లలు ఒకరికొకరు కళ్యాణం చేస్తూ ఉండాలి बाप समझाते बच्चे सदैव खुशी में रहने चाहते हो तो मन मना भाव अपने को आत्मा समझ बाप को याद करो भाइयों तरफ देखो तो बच्चों को रूहानी यात्रा पर रहने की आदत डालनी है तुम्हारे ही फायदे की बात है బాబా చెప్తున్నారు పిల్లలారా సదా ఖుషీలో ఉండాలనుకుంటున్నారా సదా ఖుషి కావాలా మన్మనాభవ మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకోండి మన్మనాభవ అంటే అది అలాగే సోదరాత్మ వైపు చూడటం బాబా చెప్తున్నారు పిల్లలు ఆత్మీక యాత్రలోని ఉండే అలవాటు చేసుకోవాలి ఇవన్నీ నేను ఏది చెప్తున్నానో మీకే లాభం ఇచ్చే విషయాలు ఇవి చేసుకుంటే చెప్తున్నారు బాబా కోసం వస్తామా బాబా కోసం చేస్తామా मन कोसमे కదా बाप की शिक्षा भाइयों को देनी है बाप कहते मैं तुम आत्माओं को ज्ञान दे रहा हूँ आत्मा को ही देखता हूँ मनुष्य मनुष्य से बात करेंगे तो उनके मुंह को देखेंगे ना तुम आत्मा से बात करते तो आत्मा को ही देखना है बाबा शिक्षण ఇది సోదరులకు మీరు జ్ఞానం ఇవ్వాలి బాబా చెప్తున్నారు ఆత్మలకు నేను ఎలా జ్ఞానం ఇస్తున్నాను ఆత్మను చూస్తున్నాను మనుషులు ఎవరితో మాట్లాడినప్పుడు వారి ముఖాన్ని చూసి మాట్లాడతారు కదా అలా మీరు ముఖం చూసినప్పుడు వెంటనే మీలో భావన రావాలి ఆత్మ ఉంది మీలో నేను కూడా ఆత్మ కూర్చొని నా ఎదుట ఆత్మతో మాట్లాడుతున్నానని అది బుద్ధితో చూడాలి శరీరంతో చూసే విధానం ఎవరితో మాట్లాడాలంటే ముఖం వైపు చూసి మాట్లాడాలంటారు ముఖం వైపు చూసి వినాలి అప్పుడు లోపల భావం మనకి క్రియేట్ అయిపోవాలి ఆత్మ వాళ్ళు నేను ఆత్మ అని మరి శరీర ద్వారా జ్ఞానం దేతి అంటే బుద్ధి అనే కన్ను కూడా ఉంది కదా దాంతో అంటే జ్ఞానం అనే మూడో నేత్రం బాబాయ్ ఈరోజు చెప్తున్నారు మురళిలో
ఆ నేత్రంతో ఆత్మ కదా అని చూడండి. అంతేకాని అలా వాళ్ళు భృకుటి మధ్య చూడకండి. ఈళ్ళేంటి ఇలా చూస్తున్నారు, పైకి చూసి మాట్లాడుతున్నారు అన్నట్టుంటది. మామూలుగా ఎప్పుడు ఎలా చూస్తారో అలానే చూస్తారు. కానీ మూడో నేత్రం, బుద్ధి నేత్రంతో మాత్రం आत्मा अने अभ्यास యొక్క आनंदाన్ని పొందాలి. बल शरीर द्वारा ज्ञान देते परंतु इसमें शरीर का भान तोड़ना होता है. శరీరం ద్వారానే మాట్లాడి జ్ఞానం ఇస్తాం. కానీ శరీర భ్రాంతి తెంచుకొని ఆత్మస్థితిలో ఉండి ఇవ్వాలి. तुम्हारी आत्मा समझती परमात्मा बाप हमको ज्ञान दे रहे, बाप भी कहते हैं आत्माओं को देखता है, आत्माएं भी कहती हैं हम परमात्मा बाप को देख रहे, उनसे नॉलेज ले रहे। इसको कहा जाता है स्पिरिचुअल ज्ञान की लेन देन, आत्मा की आत्मा के साथ। आत्मा में ही ज्ञान है, आत्मा को ही ज्ञान देना है। ये जैसे जौहर है। बाबा చెప్తున్నారు, మీ ఆత్మ అయితే అనుకుంటుంది కదా మురళి వింటూ, పరమాత్మ బాబా నాకీ జ్ఞానం ఇస్తున్నారు అనుకుంటున్నారా? బాబా కూడా నేను ఆత్మని చూసి జ్ఞానం ఇస్తున్నాను అంటే, ఆత్మ మన మనసులో కూడా ఏమనుకుంటుంది? పరమాత్మ బాబాని నేను చూస్తున్నాను. బ్రహ్మ బాబా బుర్కట్టి మధ్య ఉన్నారు. నాకు జ్ఞానం చెప్తున్నారు. నేను ఆత్మ జ్ఞానం తీసుకుంటున్నాను. ఇలాంటి అభ్యాసం కూడా అయిపోతుంది. వింటూ, వింటూ, మాట్లాడుతూ, మాట్లాడుతూ. అందుకే ఇలా ఉండి చేసేదాన్నే స్పిరిచ్యువల్ జ్ఞానం ఇచ్చిపుచ్చుకునే విధానము అంటారు దీన్ని. అందుకే ఆత్మిక జ్ఞానం అనే పేరు కూడా దీనికొచ్చింది. ఆత్మతో ఇచ్చిపుచ్చుకోవటం ఆత్మిక జ్ఞానం. ఆత్మలోనే జ్ఞానం ఉంది కదా! आत्मा को ही ज्ञान देना ये जैसे जो है ఆత్మకే జ్ఞానం ఇవ్వాలి మనం. ఇది ఇలా భావనలో ఉండి మన అభ్యాసంలో ఉంటూ జ్ఞానం ఇవ్వడం, వినడం ప్రాక్టీస్ చేస్తే ఇది ఒక పదునులా పనిచేస్తుంది మన మాటలకి. तुम्हारे ज्ञान में ये जौहर भर जाएगा तो किसको भी समझाने से जो तीर लग जाएगा. ఈ ప్రాక్టీస్‌లో ఉంటూ జ్ఞానం చెప్పే, జ్ఞానం విని అలవాటు చేసుకుంటే పదును నిండిపోయి మీ కత్తికి మీరెవరికి జ్ఞానం చెప్పినా వెంటనే గురి తగులుతుంది. बाप कहते प्रैक्टिस करके देखो, तीर लगता ही ना వినేసి వెళ్ళిపోవడం కాదు. ఒకసారి చేసి చూడండి అభ్యాసం. గురి తగులుతుంది కదా! బాబా చెప్పింది నిజమేనా? ये नई टेव डालनी है तो फिर शरीर का भार निकल जाएगा. ఇలాంటి కొత్త అలవాటు చేసుకోండి. శరీర భ్రాంతి తొలగిపోతుంది. माया के तूफान कम आएंगे, बुरे संकल्प नहीं आएंगे, क्रिमिनल भी नहीं रहेगी. మాయ తుఫాన్లు కూడా తగ్గిపోతాయి ప్రాక్టీస్ చేసి చూడండి మీరు. అంటే మాయ తుఫాన్లు అంటే చెడు సంకల్పాలనే తుఫాన్లు రావు. ప్రాక్టీస్ చేసి చూడండి ఆత్మభావం. క్రిమినల్ అనేది ఉండదు మీలో చెడు దృష్టి. हम आत्मा ने 84 का चक्र लगाया, अब नाटक पूरा होता है. अब बाबा की याद में रहना है. याद से ही तम प्रधान से सतो प्रधान बन सतो प्रधान दुनिया के मालिक बन जाएंगे. ఆత్మ నేను 84 జన్మలు తీసుకున్నాను. ఇప్పుడు నాటకం పూర్తయింది. బాబా స్మృతిలో నేను ఉన్నాను. ఇంటికెళ్ళిపోతా. స్మృతి ద్వారానే తమ ప్రధానం నుండి సతో ప్రధానమే సతో ప్రధాన ప్రపంచానికి మాలికులవుతాం. కిतना सहज है. ఎంత సహజం. बाप जानते बच्चों को ये शिक्षा देना भी मेरा पार्ट है. कोई नई बात नहीं. బాబా అనుకుంటారు కల్పకల్పం వచ్చి శిక్షణ ఇవ్వాల్సిందే నా పార్ట్ ఇది. ఇదేం కొత్త విషయం కాదు. हर 5000 वर्ष बाद हमको आना होता है. मैं बंधाई मानू. ప్రతి 5000 సంవత్సరాల వరకు ప్రతి 5000 సంవత్సరాల్లోనే రావాలి. శివబాబా అనుకుంటారంట నేను బందీ అయి ఉన్నాను. बच्चों को बैठ समझाता हूँ मीठे बच्चे रूहानी याद की यात्रा में रहो तो అంతమతి సుగతి हो जाएगी. ये అంతకాలైన పిల్లలకి ఇదే చెప్తున్నాను కూర్చొని మధురమైన పిల్లలారా ఆత్మిక స్మృతి యాత్రలోనే ఉంటే అంతమతి సుగతి అవుతుంది మీకు అని చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఎందుకు ఇది చెప్తున్నారు? అంత్యకాలమే కదా ఇప్పుడు అందరిది. అందుకే నా స్మృతిలోనే ఉండండి అంటున్నారు బాబా. ఏ క్షణం ఎవరి ప్రాణం పోతుందో తెలీదు. ये अंतकाल है ना मामेकम याद करो तो तुम्हारी సద్గతి हो जाएगी. నన్నొక్కనే జ్ఞాపకం చేస్తూ ఉంటే మీకు సద్గతి లభిస్తుంది చెప్తున్నారు బాబా. याद की यात्रा से पाया
मजबूत हो जाएगा। ये देही अभिमानी बनने की शिक्षा एक ही बार तुम बच्चों को मिलती है। कितना वंडरफुल ज्ञान ये! స్మృతి యాత్ర ద్వారా మీ ఆత్మ హ్మ్, దృఢమైపోతుంది. మీ మార్గం దృఢమవుతుంది. ఆత్మాభిమాని అయ్యే శిక్షణ ఒక్కసారే పిల్లలకి లభిస్తుంది. कितना वंडरफुल ज्ञान ये! बाबा वंडरफुल है तो बाबा का ज्ञान भी वंडरफुल वंडरफुल है. कब कोई बता ना सके. బాబా అద్భుతమైనవారు. కాబట్టి ఎప్పుడు ఎవ్వరు చెప్పలేని, ఎవరు మనకు నేర్పించలేని वंडरफुल ज्ञाనం ఇస్తున్నారు బాబా. अभी वापस चलना है इसलिए बाप कहती है मीठे बच्चों ये प्रैक्टिस करो. अपनी को आत्मा समझ आत्मा को ज्ञान दो. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం నడుస్తుంది. అందుకని బాబా ఏం చెప్తున్నారు, మీటే బచ్చో మధురమైన పిల్లలారా నేను చెప్పినవి ఇది ప్రాక్టీస్‌లో పెట్టండి. మిమ్మల్ని మీరు ఆత్మని, ఆత్మకు జ్ఞానం ఇవ్వండి. प्रैक्टिस చేయాల్సిన పాయింట్స్ ఇవి. तीसरे नेत्र से भाई भाई को देखना ये बड़ी मेहनत है. మూడవ నేత్రాన్ని ఉపయోగించి బుద్ధి నేత్రం, జ్ఞాన నేత్రం. సోదరులను చూడండి. ఇది చాలా శ్రమ పడాలి లోపల నుండి. ये है तुम ब्राह्मणों का सर्वोत्तम ऊंचती ऊंच कुल. इस समय तुम्हारा जीवन अमूल्य है इसलिए इस शरीर की भी संभाल करनी है. ఇది బ్రాహ్మణుల యొక్క సర్వోత్తమ ఉన్నతోన్నతమైన కులం మీది. ఈ సమయంలో మీ జీవితం చాలా విలువైంది. చాలా అమూల్యమైనది. అందుకే ఈ శరీరాన్ని కూడా జాగ్రత్త సంభాళించుకోవాలి. तब प्रधान होने कारण शरीर की आयु भी कम होती गई. अब तुम जितना योग में रहेंगे उतना आयु बढ़ेगी. తమ ప్రధానమైపోయింది ఆత్మ. అందుకే శరీరం యొక్క ఆయుష్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఎంత బాబా స్మృతి యోగంలో ఉంటారో అంత ఆయుష్ మీది పెరుగుతుంది. ఈ జన్మది వదిలేయండి, లెక్కాచారాల పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అయితే గ్యారంటీ మీ ఆయుష్ చాలా ఉంటుంది సతయుగం నుండి. ఇప్పుడు కూడా శరీరం మీద గమనిక పెట్టి యోగం పెంచుకుంటే, యోగం అంటే కూర్చునే టైం దొరకకపోయినా మనకి కంటిన్యూ బాబాతోని మనం మాట్లాడుకుంటూ, బాబాతోని కలిసి ఉంటూ పని చేయాలి. హ్మ్. तुम्हारी आयु बढ़ते-बढ़ते 150 वर्ष हो जाएगी. యోగంతో ఆయుష్ పెరుగుతూ 150 సంవత్సరాలు ఆయుష్‌కి చేరుతారు సత్యయుగానికి. हाँ, 150 वर्ष हो जाएगी सतयुग में. इसलिए शरीर की भी संभाल करनी है. సత్యయుగంలో 150 సంవత్సరాలు ఆయుష్ మీది అయిపోతుంది. అందుకే శరీరాన్ని కూడా సంభాళించుకుంటూ ఉండండి. ऐसे नहीं ये तो मिट्टी का पुतला है कहाँ ये खलास हो जाए नहीं. इनको जीते रखना చస్తే మంచిదిలే ఈ శరీరం అనుకోకండి. మట్టి బొమ్మ ఇది ఏంటి ఉంటే ఉంటది పోతే పోతది పోనీలే అని అనుకోకండి. జాగ్రత్తగా జీవించి ఉండేలా संभालिंచుకోండి. ये अमूल्य जीवन है. ये अमूल्य जीवन है ना, कोई बीमार होते तो उनसे तंग नहीं होना चाहिए. उनको भी बोलो शिव बाबा को याद करो. जितना याद करेंगे उतना उनके पाप कटते जाएंगे. अमूल्य జీవితం కదా. ఎవరికైనా అనారోగ్యం వచ్చినా హ్మ్, వారితో విసుగు చెందకండి. వారికి కూడా శివ బాబాని జ్ఞాపకం చేసుకోండి అని ప్రేమతో మనం నేర్పించాలి. ప్రాణం ఉన్నంత వరకు బాబా స్మృతి అయిపోయేలా వాళ్ళది. ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత పాపాలు నశిస్తాయి. ఉనికి సర్వీస్ కర్నీ చేయి. వాళ్ళకి సేవ చేయాలి మనము. అనారోగ్యంతో ఉన్నవారికి అమూల్యమైన జీవితం, అమూల్యమైన శరీరం బాబా స్మృతి కలిగించాలి. जीता रहे शिव बाबा को याद करते रहे ये समझ तो रहती है ना. हम बाबा को याद करते आत्मा याद करती है बाप से वरसा पाने के लिए జీవించి ఉండాలి. శివ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి శరీరంతో. అందుకు జాగ్రత్త చూసుకోవాలి. ఆత్మ బాబాని జ్ఞాపకం చేస్తుంది. నేను బాబాని జ్ఞాపకం చేస్తున్నానని అనుకుంటాను కదా. ఆత్మే కదా గుర్తు చేస్తుంది. బాబా నుండి వారసత్వం తీసుకోవటం కోసం. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति नंबरवार पुरुषार्थानुसार माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार
फर्स्ट पॉइंट, अपने को देखो, मैं पुरुषार्थ में उत्तम हूँ, मध्यम हूँ या कनिष्ठ हूँ। मैं उच्च पद पाने के लायक हूँ, मैं रूहानी సర్వీస్ करता हूँ। మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని చూసుకుంటూ ఉండండి. పురుషార్థంలో నేను ఉత్తముడునా, మధ్యముడునా, కనిష్ట స్థితిలో ఉన్నానా? పురుషార్థంలో ఉత్తమ పురుషార్థమా, నాది మధ్యమ, కనిష్ట పురుషార్థమా, ఎలా ఉంది నా పురుషార్థం? ఈ రోజే ఇప్పుడే ప్రశ్నించుకోండి. ఉత్తమ, మధ్యమ, కనిష్ట, ఇందులో నేను ఏ పురుషార్థి? నేను ఉన్నత పదవి పొందే యోగ్యుడై ఉన్నానా? నేను ఆత్మిక సర్వీస్ ఏమైనా చేస్తున్నానా? బాబా రోజు వెనుకపడేలా నాకు చెప్తున్నారు. నేను ఎవరికైనా వెనుకపడి చెప్తూ చేస్తున్నానా? सेकंड पॉइंट, तीसरे नेत्र से आत्मा बाई को देखो। बाई बाई समझ सभी को ज्ञान दो। आत्मिक स्थिति में रहने की आदत डालो तो कर्मेंद्रिय चंचल नहीं होगी। మూడవ నేత్రంతో ఆత్మ సోదరులను చూడండి. సోదరులుగా అనుకుంటూ అందరికీ జ్ఞానం ఇవ్వండి. ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల కర్మేంద్రియాల యొక్క చంచలత ఉండదు, మీరు తొలగిపోతుంది. वरदान, ब्रह्मा बाप समान महात्याग से महान भाग्य बनाने वाले फरिश्ता सो विश्व महाराजन भव। బ్రహ్మ బాబా సమానముగా మహాత్యాగం ద్వారా మహాన్ భాగ్యం తయారు చేసుకునేటటువంటి ఫరిస్తా సో విశ్వ మహారాజా భవ. ఎంత పెద్ద వరదానం ఇచ్చారు. ఫరిస్తా సో విశ్వ మహారాజా భవ. ఒక దేశానికి కాదు, విశ్వ మహారాజా భవ. ఈ విశ్వానికి కాదు, స్వర్గము అనే విశ్వానికి. బాబా కూర్చున్నారు, ఎదురుగా వరదానం ఇస్తున్నారు. ఫరిస్తా సో విశ్వ మహారాజా భవ. కానీ ఎలా? బ్రహ్మ బాబా సమానంగా మహాత్యాగంతో మహాభాగ్యాన్ని తయారు చేసుకున్నారు. ఆయన చేసే త్యాగంతోనే నారాయణ పద్మేనికి వచ్చింది. फरिश्ता सो विश्व महाराजन बनने का वरदान उन्हीं बच्चों को प्राप्त होता है जो ब्रह्मा बाप के हर कर्म रूपी कदम के पीछे कदम उठाने वाले हैं, जिनका मन बुद्धि संस्कार सदा बाप के आगे समर्पित है. फरिश्ता सो विश्व महाराज అయ్యే వరదానం ఏ పిల్లలకు లభిస్తుంది అంటే, ఎవరైతే బ్రహ్మా బాబా యొక్క ప్రతి కర్మాన్ని అడుగులు అడుగు వేసి నడుస్తారో, ప్రతి కర్మను ఫాలో చేసి, ఎవరి మనస్సు బుద్ధి సంస్కారం సదా బాబా ఎదురుగా సమర్పించి ఉంచుతారో వాళ్ళకే హరిస్తా సో విశ్వ మహారాజా బాబా वरदान इస్తారు బాబా. जैसे ब्रह्मा बाप ने इसी महात्याग से महान भाग्य प्राप्त किए. మనస్సు బుద్ధి సంస్కారం కూడా సమర్పించారు బాబా. శివ్ బాబా ఎలా చెప్తే ఎలా, శివ్ బాబా ఎలా చెప్తే ఎలా. ఎలా బ్రహ్మ బాబా ఈ మహాత్యాగంతోనే మహాభాగ్యాన్ని పొందారు. अर्थात नंबर 1 संपूर्ण फरिश्ता और नंबर 1 विश्व महाराजन बने. ऐसे फॉलो फादर करने वाले बच्चे भी महान त्यागी व सर्वस्व त्यागी होंगे. संस्कार रूप से भी विकारों के वंश का त्याग करेंगे. మహాన్ భాగ్యం పొందారంటే నంబర్ 1 సంపూర్ణ ఫరిస్తా అయ్యారు. నంబర్ 1 విశ్వ మహారాజ్ అయిపోయారు బ్రహ్మ బాబా. అలా ఫాలో ఫాదర్ చేసే పిల్లలు కూడా మహాన్ త్యాగి లేదా సర్వస్వ త్యాగిగా ఉంటారు. సంస్కార రూపంలో కూడా వికారాల యొక్క వంశాన్ని త్యాగం చేస్తారు వారు. త్యాగం అంటే అది కూడా సంస్కారంలో కూడా దాగి ఉన్న వికారాలను బయటకు తీసి త్యాగం చేయాలి. స్లోగన్, अभी सब आधार टूटने हैं, इसलिए बाप को अपना ఆధార్ बनाओ. ఇప్పుడు అన్ని ఆధారాలు తెగిపోయేది ఉంది, అందువల్ల ఒక బాబాను తమ ఆధారంగా తయారు చేసుకోండి. ఇప్పుడు అన్ని ఆధారాలు తెగిపోయేది ఉంది, అందువల్ల ఒక బాబాను తమ ఆధారంగా తయారు చేసుకోండి. ఈరోజు
అభ్యాసం చేయాల్సినటువంటిది మనసా శక్తిశాలి సకాసి ఇచ్చే సేవ చేయటానికి స్వమానము मैं विश्व परिवर्तक आत्मा हूँ నేను విశ్వ పరివర్తక ఆత్మను योगाभ्यासी रोजो मैं मस्तक मनी हूँ विश्व परिवर्तन के निमित्त हूँ నేను మస్తకమని నేను మెరుస్తున్నాను విశ్వ పరివర్తనకు నిమిత్తమై ఉన్నాను सर्वशक्तिमान शिव बाबा के छत्र छाया के नीचे बैठ प्रकृति सहित तमोगुनी वायुमंडल को शुभ भावना के सकाशे सतो प्रदान बनाने में सहयोग दे रही हूँ सर्वशक्तिवंतुడు शिव बाबा నుండి వెలువడే కిరణాలలో మునిగి ఛత్ర ఛాయ కింద కూర్చొని సర్వశక్తివంతుడు శివ బాబా యొక్క ఛత్ర ఛాయ కింద కూర్చొని ప్రకృతితో సహితం చుట్టూ ఉన్న తమోగుని వాయుమండలాన్నంతా శుభ భావన యొక్క సకాష్ పంపిస్తూ వైబ్రేషన్స్ పంపిస్తూ చుట్టూ వాయుమండలం ప్రకృతి తత్వాల్ని సత్వ ప్రధానంగా తయారు చేయటంలో నేను సహయోగం ఇస్తూ ఉన్నాను నేను పొందే కిరణాలు విశ్వానికి ఇస్తూ అని ఇది అభ్యాసం చేయాలి యోగంలో కూర్చున్నప్పుడు ఇప్పుడు కూడా యోగం చేస్తాం కదా లాస్ట్లో ఈ సీన్ ఎదురుగా తెచ్చుకొని అనుభవం చేయండి धारणा ఈ రోజంతా ప్రకృతి పతికి స్మృతి మీదేన ప్రకృతి పతిని నేననే స్మృతిలో ఉండాలి రోజంతా స్వమానం నేను విశ్వ పరివర్తక కానీ ధారణ నేను ప్రకృతి పతిని ప్రకృతి వాతావరణాన్ని తయారు చేస్తున్నాను సతోప్రధానం चिंतन रोजंते ఏం చేయాలి स्थापना के विशाल कार्य को संपन्न करने के लिए मुझे क्या क्या करना है బాబా చేస్తున్న స్థాపన అనే విశాల కార్యం స్వర్గ స్థాపన అనే విశాల కార్యాన్ని పూర్తి చేయడం కోసం త్వరగా పూర్తి చేయడం కోసం ఇందులో నా వంతు నేను ఏమేం చెయ్యాలి ఇది మార్చుకోవాలి ఇది మార్చుకోవాలి నేను ఇలా తయారైపోవాలి వెంటనే దృఢ సంకల్పంతో పట్టేయండి దాన్ని అది ప్రాక్టికల్గా తెచ్చేసే దానిలో కాబట్టి ఈ విషయాల కార్యం త్వరగా పూర్తి కావడానికి ఇంకా నేనేమేం చేయాల్సింది నేనేమేం మారాలి అని ఇది చింతన చేస్తూ ఉండండి రోజంతా ఎందుకంటే విశ్వ పరివర్తక ఆత్మ అంటే నేనేం చేయాలి నేనేం మారాలి చేస్తేనే విశ్వ పరివర్తన జరుగుతుంది అచ్చా బాబా ఈరోజు 3వ నేత్రం ఇచ్చారు దాంతోని ఆత్మనే చూసే అభ్యాసం చేయండి ఎంత శక్తి నిండుతుంది ఎంత మార్పు వస్తుంది మీలో ఎంత అంటే కర్మేంద్రియాల చంచలత పోతుంది సంకల్పాల తుఫాన్ లాగిపోతాయి క్రిమినల్ అయి అనేది తొలగిపోతుంది మీరు జ్ఞానం చెప్తే పదును ఉండిపోద్ది మీ మాటల్లో గురి తగిలి తీసుకొచ్చి బాబా పిల్లలుగా కూర్చోబెట్టగలరు ప్రాక్టీస్ చేసి చూడాలి కదా నేను చెప్పాక చెప్తున్నారు బాబా ఇంకా ఈ శరీరాన్ని ఏదో అన్నట్టు కాకుండా దీని మీద అటెన్షన్ పెట్టి జాగ్రత్తగా నడిపించండి ఇది 4 రోజులు ఎక్స్ట్రా ఉంటే 4 రోజులు బాబా స్మృతి కూడా ఎక్స్ట్రా మీరు చేయగలరనేది గుర్తుపెట్టుకోండి చెప్తున్నారు బాబా పాపాలు నశించాలి కదా మరి ఎవరైనా మనము విసుగు చెందకూడదు ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా వారితో కూడా విసుగు చెందకుండా ప్రేమతో బాబా స్మృతి కలిగించండి వారికి కూడాను అని చెప్తున్నారు బాబా ఇంకా బాబా ఇచ్చే ప్రాప్తుల్ని గుర్తు చేసుకుని సదా హర్షితులు అయి ఉండాలి బాబా ఆనందం అనే అదే జ్ఞాన యోగాల యొక్క భోజనం ఔషధం రోజు తినిపిస్తున్నారు ఏ డాక్టర్ ఇవ్వని శక్తిశాలి ఔషధం దాంతో ఏమవుతుంది మన మర్యాద చేస్తున్నారంట బాబా జ్ఞాన యోగాల యొక్క భోజనం తినిపిస్తుంది మీరు అందరికీ కూడా శ్రీమతి అనుసారి ఈ మర్యాద చేస్తూ ఉండండి చెప్తున్నారు బాబా సదా హర్షితులుగా ఉండాలి ఎంత ఆనందాలు నిండిపోవాలి ఇప్పుడు మీకు ఇవన్నీ తలుచుకుంటే అన్నారు బాబా అరచేతిలో వైకుంఠాన్ని తెచ్చారు బాబా అంటే ఎంత ఆనందం నిండిపోవాలి ఇక్కడేం పండగ అంటున్నారు బాబా ఇక్కడేం ఆనందం ఉంది అసలు పాత ప్రపంచం సతీగంలో వెళ్ళిపోతారు ఎంత ఖుషి అలాంటి రాజ్యంలో బాబా తీసుకెళ్ళిపోతున్నారు అలాంటి రాజ్యం అరచేతిలో తెచ్చి నాకు ఇస్తున్నారు వారసత్వం ఎంత ఆనందం నిండిపోవాలి హర్షితంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా శాంతి. వరదానం కూడా ఈరోజు గుర్తు పెట్టుకున్నారా
వరదానం ఏంటి? పరిస్తాశో విశ్వ మహారాజా భవ. దానికోసం ఏం చేయాలి? మహాత్యాగం. ఇది భాగ్యం, పరిస్తాశో విశ్వ మహారాజా అవ్వడం. దానికోసం మహాత్యాగం అంటే మన తన్మన ధనాలు, ఇంకా ఏం త్యాగం చేశారు బాబా? సంస్కారంలో వికారాలు లేకుండా, సంస్కారంలో కూడా మనసు బుద్ధి సంస్కారం కూడా బాబా ఎదురుగా సమర్పించారు. నా తెలివితేటలు, నా ఆలోచన కాదు, బాబా ఏ చెప్పారో అది నేను చెయ్యాలి. అప్పుడే మనము అలా కాగలం అనేది వరదానం ద్వారా చెప్తూ ఉన్నారు బాబా. ఈరోజు అభ్యాసం, నేనేం చేయాలి, నేనేం మారాలి? ఎందుకంటే నేను విశ్వ పరివర్తక ఆత్మను కదా. ప్రకృతి పతినే, ప్రకృతి వాతావరణం మార్చాలి నేను. నా నుండి కిరణాలు వ్యాపింపచేస్తూ బాబా సర్వశక్తివంతుని కిరణాల్లో మునిగి ఛత్రఛాయలో కూర్చొని ఆకాశంలో ఉన్నాను. ఒక లోటస్ పైన సర్వశక్తివంతుడు శివబాబా కిరణాలు నా మీదలా కురుస్తూ ఒక ఛత్రఛాయన చుట్టూ తయారైంది. అది వాతావరణంలో ప్రకృతి తత్వాలకు వ్యాపిస్తుంది. సతోప్రధాన వాతావరణం, సతోప్రధాన తత్వాలు తయారవుతున్నాయి. అందులోనే మధ్యలో నేను ప్రకృతి పతినే, ప్రకృతి తత్వాలు సతోప్రధానంగా చేసే సేవ చేస్తుంది. ఇలా అభ్యాసం చేయండి యోగంలో. आवाज की दुनिया से चले दूर, कहीं दूर चले। आवाज की दुनिया से चले दूर, कहीं दूर चले। चांद सितारों से, चांद सितारों से दूर, बड़ी दूर चले। आवाज की दुनिया से चले दूर, कहीं दूर चले। आवाज की दुनिया से चले दूर, कहीं दूर चले। जहाँ देह का, दुनिया का कोई भान नहीं है। जहाँ देह का, दुनिया का कोई भान नहीं है। कोई गम नहीं, हलचल नहीं, तूफान नहीं है। कोई गम नहीं, हलचल नहीं, तूफान नहीं है। बड़ी शान से, खुशियों से भरपूर हो निकले। बड़ी शान से, खुशियों से भरपूर हो निकले। आवाज की दुनिया से चले दूर, कहीं
वहाँ ना कोई समय की सीमा, रिश्तों का ना कोई बंधन। वहाँ ना कोई समय की सीमा, रिश्तों का ना कोई बंधन। बड़ी सलोनी सी मधुर शांति है, ये समझे जाने हमारा ही मन। बड़ी सलोनी सी मधुर शांति है, ये समझे जाने हमारा ही मन। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। आवाज की दुनिया से चले दूर कहीं दूर चले, आवाज की दुनिया से चले दूर कहीं दूर चले। चांद सितारों से, चांद सितारों से दूर बड़ी दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं दूर चले, आवाज की दुनिया से चले दूर कहीं दूर चले।